ఉమ్. అసలు అదెందుకు నువ్వు అంటే అది కుల పంచాయతీ ఓ రకంగా చెప్పాలంటే, అంటే అక్కడ సిక్కుల మత అక్కడ కూడా పంచాయతీ. అక్కడ కూడా ఇక్కడ ట్రస్ట్ బోర్డు పాలక మండలి ఉంటుందా? పాలక మండలి ఉంటది, పాలక అకల్ మండలి. తఖ్త్ అనేదో ఉంటది అనమాట. అది అదే అదే అదే. ఆ పాలక మండలి తీసుకునే నిర్ణయం శిక్ష అంటే శిక్షకి అనుభవించాలి. ఆ శిక్షలు ఎట్లాంటివి ఉంటాయి, అన్నం వడ్డించడం, ఆ తర్వాత ఏదో సేవా కార్యక్రమాలు చేపిస్తారు వాళ్ళతో. అది ఆ డెసిషన్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు. అసలు శిక్ష పడదు వాళ్ళకి. ఇక ఓకే. ఇక్కడ మనకి అన్యమత ప్రచారము లేకపోతే గనక మతానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్ష ఉంది మనకి చట్ట ప్రకారం. అప్పుడు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి చట్ట ప్రకారం. అలాగే ఇప్పుడు కొండపైన నాన్ వెజ్ అమ్మారు, శిక్ష ఉంది మనకి. అక్కడ శిక్ష లేదు వాళ్ళకి. ఆ శిక్ష వాళ్ళ మతానికి సంబంధించినటువంటి చేసుకోవడమే. మన చట్టపరంగా శిక్ష ఉంది. చట్టపరంగా శిక్షను వదిలేసి రాజకీయ శిక్ష చేద్దాం అంటున్నారు. అంటే రాజకీయ జోక్యాన్ని గుళ్ళో పర్మినెంట్ చేద్దామని చూస్తున్నారు. అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు మామూలుగా అన్య మతస్థుల్ని అంటే ఉద్యోగుల్ని చాలా వరకు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేశారు. అంటే అక్కడ నుంచి కిందకి వేయడం, ఇంకో చోట చేశారు. కానీ చట్టం వస్తే ఇంకా కంప్లీట్ గా వాళ్ళని తొలగిస్తారట. ఆల్రెడీ ఉందండి చట్టం, అది కంప్లీట్ ఇంకా వాళ్ళని ఇంకా తొలగించడం అనేటటువంటిది అవ్వదు. ఇప్పుడు కొత్తగా రిక్రూట్ చేసుకోరు వాళ్ళని. ఆల్రెడీ ఇట్లాంటి వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ పోస్ట్ లో కాకుండా సైడ్ పోస్ట్